మన ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా రీసెంట్గా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే తగ్గాయో ఇవి చాలా రోజులకి ఇలానే తగ్గుగా ఉంటాయి అండ్ వీఆర్ ఇన్ ఏ గోల్డీలాక్స్ ఫేజ్ నౌ అని చెప్పారు. అసలు ఎందుకు ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉంటాయి అండ్ దానివల్ల మనకి యూజ్ ఏంటి, ఈ గోల్డీలాక్స్ ఫేజ్ అంటే ఏంటో వీడియోలో చూద్దాం. అయితే రీసెంట్గా మనకి ఆర్బీఐ గవర్నర్ వీఆర్ ఇన్ గోల్డీలాక్స్ ఫేజ్ అని చెప్పారు. గోల్డీలాక్స్ ఫేజ్ అంటే ఏంటి? గోల్డీలాక్స్ ఫేజ్ ఈజ్ నథింగ్ బట్ మన గ్రోత్ ఫాస్టర్గా ఉండడం, దాంతోపాటు మన ఇన్ఫ్లేషన్ కూడా తక్కువగా ఉండడం. ఇది ఒక రేర్ ఫినామినాన్. ఈ గోల్డీలాక్స్ ఫేజ్ ఎకానమీ కంటెక్స్ట్లో ఏమవుతుందని చెప్పంటే మనకి గ్రోత్ స్టడీగా వెళ్తుంది, ఇన్ఫ్లేషన్ తక్కువగా ఉంటుంది, దాంతోపాటు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ ఎకానమీ టూ మచ్ ఫాస్ట్గా గ్రో అవ్వదు, దాంతోపాటు టూ స్లోగా గ్రో అవ్వదు. అంటే మన గ్రోత్ ఏదైతే ఉందో చాలా స్టడీగా ఉంటుందన్నమాట. అయితే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి చాలా రోజుల వరకు అని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఆర్బీఐ రీసెంట్గా రెపో రేట్ 5.25% తగ్గించింది. దీనివల్ల మనకి లోన్స్ చీప్ అవుతాయి, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ఎక్స్పెండిచర్ పెరుగుతుంది అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్గా ఉండి కూడా మనకి గ్రోత్ అనేది వస్తుంది. బట్ దీనివల్ల మనకి బెనిఫిట్ ఏమిటి? ఫస్ట్లీ మనం ఏవైతే లోన్స్ తీసుకోవాలనుకుంటున్నామో అవి మనకి తక్కువ ఇంట్రెస్ట్కి వస్తాయి. తక్కువ ఇంట్రెస్ట్కి లోన్స్ రావడం వల్ల బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. బిజినెస్ ఇన్వెస్ట్ చేయడం వల్ల మోర్ పీపుల్ విల్ గెట్ జాబ్స్ అండ్ ఎక్స్పెండిచర్ విల్ ఇంక్రీజ్ అండ్ అల్టిమేట్గా మన ఎకానమీ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. అయితే ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించాక మీకు ఎలాంటి చేంజెస్ కనిపించాయో కమెంట్స్లో పెట్టండి.